సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ రీసెంట్గా ఓ జూమ్ కాల్ ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చారు. తన వ్యక్తిగత విషయాలే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని, చీర కట్టుకొని వచ్చినా కూడా నుదుట సింధూరం ఏదంటూ ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా తాను ఒక మనిషినేనని, ఒక మహిళనే అని ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై అనసూయ స్పందించారు. ఒక మనిషిగా భావోద్వేగాన్ని లోన్ కావడం తనకు ఎలాంటి సిగ్గు లేదని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. నిన్న నేను జూమ్ కాల్ ద్వారా ఓ లైవ్ ప్రెస్ మీట్లో కొందరితో మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు చూసి నేను ఉద్వేగానికి లోనయ్యాను. అదే సమయంలో కొంతకాలంగా నేను శారీరకంగా కాస్త అనారోగ్యంతో ఉండడంతో ఆ బలహీనమైన క్షణంలో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నేనిప్పుడు పూర్తిగా బాగున్నానని క్లారిటీ ఇస్తున్నాను. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి మద్దతుగా గొంతు వినిపించినందుకు నేను లేదా ఏ స్త్రీ అయినా ఇలాంటి భయంకరమైన విషయాలను ఎదుర్కోవాల్సి రావడం సిగ్గుచేటు. అయితే బలమైన స్త్రీలు బ్యాక్ బోన్ గా ఉండడం వల్ల నాకు అపారమైన బలం, లోతైన ఎంపవర్మెంట్ పొందుతున్నట్లు భావిస్తున్నాను. మనమందరము మనుషులమే. నేను మనిషిగా ఉండటానికి, భావోద్వేగానికి గురవ్వడానికి సిగ్గుపడను. నేను ఎల్లప్పుడూ బూడిద నుంచి లేచి అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా నిలబడతాను. ఒకరి బలహీన క్షణాలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉండవచ్చు. అది వారి స్వభావాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది. నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అయితే డిజిటల్ మీడియాలోని కొన్ని వర్గాలపై నేను నమ్మకం కోల్పోయే దశలో ఉన్నప్పటికీ నేను ఇప్పటికీ మన న్యాయ వ్యవస్థను నమ్ముతాను. క్లిక్ బేట్ కథలను లేదా ఊహాగానాలకు దూరంగా ఉండాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. నిన్న జరిగిన ప్రెస్ మీట్లోనే నేను లేనప్పటికీ ధైర్యంతో, సంఘీభావంతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది నాకు నిజమైన అచీవ్మెంట్. అందరం శాంతి, సానుభూతి, దయతో ఉందాం. సంక్రాంతి శుభాకాంక్షలని అనసూయ తన పోస్ట్లో పేర్కొన్నారు.